చెప్తే మేము అమ్మాయిలేం ఎందుకు అవుతాం? చూడటానికి మనోడు తమిళ ధనుష్లో అన్న మాస్ పలకరించడానికి నేను వస్తే పైకి నువ్వు వస్తావేంట్రా? హాయ్, సో డైరెక్టర్ గారు నమస్కారం అండి. సో ఒకసారి మీ మూవీ బాగా హిట్ అయిందని టాక్ వచ్చింది ఆల్రెడీ. సో వచ్చిన వాళ్ళందరూ బైట్స్ బాగా ఇచ్చారు. సో ఏంటి మీ సక్సెస్ ఏం లేదు, స్టోరీ బాగా రాసుకుంటే చాలా, అంతా మించి ఏం లేదు, ఇంకా అంతా మించి ఏం చేయలేను నేను. మీ ఫ్రెండ్ కదా, ఈ సినిమా చాలా బాగుంది. ఫస్ట్ సినిమాతో పోలిస్తే ఈ సినిమాతో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. సో మూవీ ఆల్రెడీ చాలా బాగా వచ్చిన టాక్ వచ్చింది ఆల్రెడీ. మీ సక్సెస్ గురించి మీరు ఏం చెప్తాం? నాకు ఈ టీం వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, వాళ్ళు నన్ను చాలా బిలీవ్ చేశారు. సో అందుకే బాగా వచ్చింది. అండ్ ఇంకా ఈ టీంలో వాళ్ళందరూ కూడా చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా అంటే డే అండ్ నైట్స్ కష్టపడి చాలా బాగా వర్క్ చేశారు. అండ్ వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా కేర్ చేశారు. నాకు నిజంగా మా ప్రొడ్యూసర్ సార్కి, మా డైరెక్టర్ సార్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు నాకు ఇంత బిలీవ్ చేసి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు, నేను కరెక్ట్ అని వాళ్ళకి అనిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళకి. అంటే వాళ్ళతో పాటు నేను ఫస్ట్ ప్రాజెక్ట్ కూడా చేశాను, బట్ అదే బిలీవ్తో నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. హాయ్, మూవీ చూసారా? ఎలా ఉంది? బాగుంది. మీ వ్యూ చెప్పండి, అసలు ఏంటి అని. జావేద్ బాగా చేశాడు అండ్ అందరినీ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ జావేద్ అనమాట. చాలా బాగుంది. శివ కూడా చాలా బాగా చేశాడు. ఆల్ ది బెస్ట్ అంటారు. అండ్ మోహన్ అన్న కూడా ప్రొడ్యూసింగ్ కానీ అసలు అంత డేర్తో అంత ప్రొడ్యూస్ చేశాడు అండ్ బాగా చేశాడు అన్న కూడా. టోటల్లీ సినిమా సూపర్. సినిమా చాలా బాగుంది. జావేద్ చాలా బాగా డైరెక్ట్ చేశాడు. పొడ్డు చెప్పినట్టు ఇద్దరు డైరెక్టర్లను కూడా డైరెక్ట్ చేశాడు జావేద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మోహన్ అన్నకి థ్యాంక్స్. ఎందుకంటే నేను కూడా యాక్ట్ చేశాను ఇందులో. జావేద్ నాకు ముందు నుంచే తెలుసు డైరెక్షన్ బాగుంటుంది, ప్రతిసారి సస్పెన్స్ అది ఇది అని వెళ్తుంటాడు. ఈసారి ఒక మంచి లవ్ స్టోరీతో వచ్చాడు జావేద్. ఆల్ ది బెస్ట్ జావేద్. థ్యాంక్ యూ. యా హాయ్, మూవీ చూసారు కదా? చూసాను. సో ఎలా ఉంది? చాలా బాగుంది. మీ రివ్యూస్ ఏమైనా? ఇట్స్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సో మూవీ చూసారు కదా? ఎలా ఉంది సార్ మీ రివ్యూస్ అవి మొత్తం ఎలా చేస్తాం? పిక్చర్ చాలా బాగుందండి. అంటే యాక్చువల్లీ అది షార్ట్ మూవీ అని అనిపించట్లేదు, అది ఇంకో కొంచెం అనిపించే యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ మూవీ అయిపోతుంది. ఆ పిక్చర్ టేక్ ఆఫ్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆ విలన్ ఇంట్రడక్షన్ కానీ ఎక్సలెంట్. అది ఒక మూవీ చూస్తున్నట్టు ఫీలింగే ఉంది. అది షార్ట్ ఫిలిం చూసినట్టు ఇదేం లేదు. ప్లస్ అందులో అందరూ ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు యాక్ట్ చేశారు. ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు అంత బాగుంది. డైరెక్షన్ జావేద్ బాషా ఎక్సలెంట్గా తీశారు దాంట్లో. ఐఎమ్ వెరీ హ్యాపీ. అందులో మా అబ్బాయి బాలు యాక్ట్ చేయడం ఇంకా సంతోషంగా ఉంది. వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వాలని, ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మేడం నమస్కారం అండి. మీ అబ్బాయి హీరో కింద వర్క్ చేసి అని చెప్పారు, సార్ చెప్పారు. మరి ఏంటి మీరు ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? నేను ఇంకా మంచిగా పైకి రావాలని అనుకుంటున్నాను. చాలా బాగా చేశాడు సినిమాలో అయితే. అసలు మీరు ఇలా చేస్తాడు అనుకోలేదు. చాలా బాగా చేశాడు, చాలా అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. తను స్టోరీ చెప్పడం, లవ్ స్టోరీ అది బాగుంది. ఇంకా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఈ మూవీ గురించి చూస్తున్నారు? అందరు చూస్తారు, అందరికీ నచ్చుతుంది. మంచి మూవీ. ఆ డైరెక్టర్ ఇంకా ఇలాంటి మూవీస్ చాలా చేయాలి, పెద్ద మూవీస్ కూడా చేయాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అండ్ సార్ మీరు? హాయ్, సోగ్గాడే చిన్నాయన లైనే చాలా బాగుంటుంది. యాక్చువల్గా షార్ట్ ఫిలిమ్స్ తీయాలి అని అంటే చాలా కష్టం. అలాంటి డేట్ చేసి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చేశారు. డెఫినెట్లీ సినిమా అవుట్పుట్ చాలా బాగా వచ్చింది. సినిమా చాలా బాగుంది. ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. సోగ్గాడే చిన్నాయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. యా నమస్కారం అండి. సో మూవీ చూసారా? చూసాను సార్. ఎలా ఉంది సార్ మీది కమెంట్స్, రివ్యూస్ ఏంటి అవి? చాలా బాగుంది. టీం చాలా కష్టపడింది. అంటే షార్ట్ ఫిల్మ్లో కూడా ఎంత నీట్గా తీయగలుగుతారు అనేది ఐఎమ్ జస్ట్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్. షార్ట్ ఫిల్మ్స్ చాలా చూశాను కానీ బట్ దిస్ ఈస్ రియలీ
అమేజింగ్ మూవీ. అంటే మా టీమ్కి ఐఎమ్ రియలీ దట్ ఫర్ దట్ టీమ్ ఐఎమ్ హ్యాండ్స్ ఆఫ్ ఫర్ దట్ టీమ్. సో మీ ఏమైనా కమెంట్స్ ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? రియలీ కాన్సెప్ట్ కానీ స్టోరీ కానీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రియలీ పర్ఫెక్ట్. ఐ థింక్ షార్ట్ ఫిల్మ్ కాకుండా రాదర్ పెద్ద ఫిల్మే దిగొచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. సార్ మూవీ చూసారు కదా? సోగ్గాడు నా చిన్న ఆయన చూశాను. సో ఎలా ఉంది సార్ మూవీ? అది మీకు ఎలా? చాలా బాగుంది. అందరు హీరోయిన్ కానీ ఈ విలన్ కానీ ఆయన కానీ చాలా బాగా చేశారు. ఆ అబ్బాయి హీరో అనే అబ్బాయి చాలా సన్నగా ఉన్నా కూడా ఎలా చేస్తారనుకున్నా కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే సార్. సో మూవీ చూసారు కదా, ఎలా ఉంది సార్? డెఫినెట్గా అండి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ షార్ట్ మూవీ మేకర్స్తో చిన్న ఇంట్రాక్షన్ ఉండేది నిన్నటిదా, కానీ ఈరోజు ముఖ్యంగా మా ఫ్రెండ్ రిక్వెస్ట్ మూవీ రిలీజ్ తర్వాత మేము రకరకాల టీంని కలిసిన తర్వాత అందరూ నాకు షార్ట్ ఫిల్మ్ మేకర్ చాలామంది కలిశారు. ఈ పరిచయంలో భాగంగా యాక్చువల్గా ఇవాళ ఒక షో ఉందండి, మీరు చూడాలంటే ఇక్కడ నేను రావడం జరిగింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మోహన్ గారు. ఇవాళ నేను చూసినటువంటి 2 సినిమాలు 2 షార్ట్ మూవీస్ అండి. సోగ్గాడువే నా చిన్న ఆయన, అదేవిధంగా నేను నాన్న, ఎక్స్ట్రాడినరీ మూవీస్ అండి. మొదటి మూవీ ఒక ఎంటర్టైన్మెంట్ పార్ట్ని అంత తక్కువ షార్ట్ టైంలో అంత తక్కువ బడ్జెట్లో ఒక మూవీ లాగా ఒక మెయిన్ ఫీచర్ ఫిల్మ్ లాగా చేయడం జరిగింది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు మోహన్ గారు ప్రొడ్యూసర్. అదేవిధంగా పాషా గారు డైరెక్షన్ చాలా చాలా బాగా చేయడం జరిగింది. నాకైతే ఒక మెయిన్ ఫీచర్ ఫిల్మ్ చూసేటువంటి ఒక ఫీలింగ్ సోగ్గాడువే నా చిన్న ఆయనతో కలిగింది. అదేవిధంగా నాన్న నేను ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ని యాక్చువల్గా ఒక 2 గంటల్లో చెప్పే ఒక సబ్జెక్ట్ని ఒక 7-8 మినిట్స్లో డైరెక్టర్ ప్రవీణ్ గారు చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఓవరాల్ నేను చెప్పేది ఏంటంటే ఈరోజు షార్ట్ ఫిల్మ్ మేకర్స్కి చాలా మంచి భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క టాలెంట్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్కి ఒక డిఫరెంట్ కోణంలో చూపిస్తున్నారు. రేపొద్దున ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా వీరికి చాలా మంచి అవకాశాలు వచ్చి మంచి స్టేజ్కి వెళ్తారని నేను విష్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. సో మూవీ చూసారు కదా, ఎలా ఉంది సార్? నాకు బాగుంది. ఇట్స్ లైక్ గుడ్ మూవీ. సో జావేద్ గారికి మంచి ఇంకా ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా ఎంజాయ్ చేశానంటే మ్యూజిక్ బాగా చేశారు. అండ్ ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ మూవీలో చాలా బాగా చేశారు. విలన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. సో నైస్ మూవీ. ఇట్స్ సింప్లీ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీకు అసలు విషయం తెలీదు. అన్న రోజు మంత్ తాగడానికి ఒక్కడే బయటికి వెళ్తుంటాడు. వాడు వైలెన్స్ని కూడా వైలెన్లో ఆడుకుంటాడు. బాలు, ఐ లవ్ యూ రా. ఏంటి? రియలీ ఐ హేట్ యూ బాలు. అర్థం కాల. నువ్వు గాల మీద తిమ్మలం కూడా గెల్ల కొట్టేసుకుంటుంది. మరి మినిమం ఉంటుంది. వాడు మామూలుడు కాదన్నా, పెద్ద జంబలాట్ రాజా. అహంకారానికి నువ్వు అన్నయ్యవైతే రాక్షసత్వానికి నేను రాజునిరా, దేవరాజునిరా. యా హాయ్. మూవీ చూసారా? చూసాను. ఎలా ఉంది? చాలా బాగుంది. దీని గురించి మూవీ గురించి మీ రివ్యూస్? మనోళ్ళు చేసింది మనకి ఎలా చేసినా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. యా హాయ్ అండి. హాయ్. మూవీ చూసారా? చూసాను. సో ఎలా ఉంది? బాగుందండి. ఈ సోగ్గాడే నా చిన్న ఆయన నైస్ కాన్సెప్ట్. యాక్చువల్లీ నాకు స్క్రీన్ ప్లే బాగా అనిపించింది. బాగా వర్కౌట్ చేశారు. స్క్రీన్ ప్లేలో వాళ్ళు చేసిన మ్యాజిక్ ఈజ్ గుడ్, నచ్చింది. ఎంటర్టైన్, ఎంగేజ్ చేయగలిగారు. దే హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చూసారు కదా? యా సూపర్. యాక్చువల్లీ హీరో మా తమ్ముడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి మీద కంటే డైరెక్టర్ మీద ఎక్కువ నమ్మకం నాకు సక్సెస్ అవుతుంది. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ టు సీ హిమ్ ఆన్ అ స్క్రీన్. యాక్చువల్లీ ఇట్స్ హిస్ డ్రీమ్. సో చాలా హ్యాపీ. అక్కడ మూవీ చూసారు కదా? చూసాను. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఐ కెన్ సే. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్. మూవీ చూసారు కదా? చూసా. సో ఎలా ఉందండి? బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది ఆ కామెడీ చేసే అబ్బాయి బాగా చేశాడు. ఐ మీన్
ఆ స్టోరీ బాగా నరేట్ చేశాడు. హీజ్ యాక్టింగ్ వాజ్ వెరీ గుడ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. కబీర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా బాగా చేశాడు. వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చూసారా? చూసాను. ఎలా ఉంది? బాగుందండి. బాగా చేశాడు కుర్రోడు. సన్నగున్న కొంచెం తెలుగు దర్శకులా ఉన్నాడు. బాగున్నాడు. కానీ బాగా చూపించారు అతను డైరెక్టర్ గారు. స్క్రిప్ట్ డైలాగ్ కూడా బాగుంది. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. స్క్రిప్ట్ అయితే చాలా బాగుంది. చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మూవీ చూసారా? చూసాం. ఎలా ఉందండి? ఇట్స్ గుడ్ మూవీ. బాగుంది, బాగా చేశారు. సో ఈ మూవీ గురించి మీరు ఇచ్చే రివ్యూస్? బీజిఎం బాగుంది, మ్యూజిక్ ఇస్ గుడ్. జావేద్ పాషా అండ్ శివకుమార్ ఎవ్రీవన్ డిడ్ వెరీ గుడ్ జాబ్. బాలు, హరిత అందరు బాగా చేశారు. ఇట్స్ అ గుడ్ ట్రై. బాగా చేశారు. ఐ విష్ దమ్ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ వాట్ ఎవర్ దే డిడ్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి. హలో. మూవీ చూసారా? చూసానండి. ఎలా ఉందండి? చాలా బాగుందండి. యాక్చువల్లీ కమర్షియల్ సినిమాలు యాక్చువల్లీ ఎక్స్టెంట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. కానీ జావేద్ లాంటి వాళ్ళు డైరెక్ట్ చేస్తే అవి మళ్ళీ తిరిగి రిబోర్న్ అవుతాయని ఐ ఫీల్ ఇట్ అనమాట. ఎవ్రీథింగ్ ఫస్ట్ 10 minutes అయితే ఆబ్వియస్గా సినిమాలాగా ఉంది. షార్ట్ ఫిల్మ్ చూసినట్టు ఏం అనిపించలేదు. అండ్ తర్వాత క్యారెక్టరైజేషన్స్ అండ్ కామెడీ సెన్స్ ఎవ్రీథింగ్ సూపర్ ఎక్సలెంట్. అంటే ఒక కమర్షియల్ షార్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు 100%. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కామెంట్స్. హాయ్ అండి. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? మూవీ చాలా బాగుందండి. మెయిన్ అందులో హీరో కన్నా విలన్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ ఎవరైనా కానీ హీరోని చూపిస్తారు, కానీ ఇందులో విలన్ చూపించి చాలా డిఫరెంట్గా చేశారు. ప్లస్ నాకైతే ఫస్ట్ చిన్న మూవీ కదా ఏముంటుంది అనుకున్నా, కానీ దీన్ని చూశాక చాలా బాగుంది అనిపించింది. బోర్ అయితే కొట్టలేదు. మూవీ అయితే చాలా బాగుంది, సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్. మూవీ చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. నాకైతే ఒక డైలాగ్ నచ్చింది, చెప్పాలా? ఏం దేవరాజు టోప్ అనుకున్నావా? ఒక యాక్షన్ అండ్ ట్విస్ట్ మూవీ అన్నమాట ఇది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి. మూవీ చూసారు కదా, చూసామండి. ఎలా ఉంది సార్ మూవీ రివ్యూ? అది మొత్తం మూవీ చాలా బాగుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ జావేద్ అదరగొట్టేసిండు. శివ అదర్ యాక్టర్స్ ఆర్ సూపర్. ఐ విష్ దెమ్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. మూవీ చూసారు కదా? మూవీ చూసానండి. ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా నచ్చింది. హీరోయిన్ బాగా చేశారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్తే మేము అమ్మాయిలేం ఎందుకు అవుతాం? చూడటానికి మనోడు తమిళ ధనుష్లో అన్న మాస్ పలకరించడానికి నేను వస్తే పైకి నువ్వు వస్తావేంట్రా? సో జావేద్ పాషా గారు, ఎలా అనిపించింది రెస్పాన్స్? నాకు చాలా బాగా అనిపించిందండి. ముఖ్యంగా నేను బాలుకి ఎక్కువ రెస్పాన్స్ అనుకున్నాను, బట్ బాలుకి ఎక్కువ మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ శివ అంటే ఇక హెవీ అన్నట్టు. నాకు నచ్చింది ఏంటంటే శివ దగ్గర ఆనందం కంటే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర చూసిన ఆనందం నాకు బాగా నచ్చిందండి. సో నాకు అంతకు మించిన హ్యాపీనెస్ అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ మా ప్రొడ్యూసర్ వాజ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ మూవీ. మూవీ చూసిన వాళ్ళందరూ మేకింగ్ ఒక షార్ట్ ఫిల్మ్లో లేదు, ఫిల్మ్లో ఉంది అంటున్నారు. సో అది మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఏంటంటే నేను కొన్ని పొరపాట్లు చేశాను, మిస్టేక్స్ ఉన్నాయి. బట్ మిస్టేక్స్ చేసినప్పుడు అంటే నో వన్ కెన్ మేక్ 100% మూవీ అండి. బట్ నేనేం నమ్ముతానంటే మూవీ మేబీ ఏమో రిజల్ట్ ఎట్టండి ఉండొచ్చు, బట్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ విల్ బీ సక్సెస్ఫుల్ ఎప్పుడైనా సరే. సో ఆ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎప్పుడూ చూపించాను, నెక్స్ట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను ఎప్పుడైనా సరే. సో ఐ ప్రామిస్ దెమ్ నెక్స్ట్ మూవీకి అభిచి అనేది నెక్స్ట్ మూవీ ఉంటుందండి. సో దానికి నేను దీన్ని మించి కష్టం అనేది పడతాను. నేను దీన్ని మించిన విజువల్స్ అనేది పక్కా ఉంటుంది. దీన్ని మించిన పెద్ద స్క్రీన్ ప్లే ఇంకా అది ఓవరాల్ అంటే నాకు నచ్చిన జానర్ యాక్చువల్లీ క్రైమ్ థ్రిల్లర్. సో ఐ హోప్ ఇట్ ఆల్సో విల్ బీ సక్సెస్ఫుల్. అండ్ దిస్ ఈస్ ద ఐ వర్క్ ఫర్ దిస్ ఫర్ 1 year నుంచి మేము దీని గురించి కష్టపడ్డామండి. సో వీఆర్ హ్యాపీ ఫర్ దిస్ వన్. సో ఈ మేకింగ్ ప్రాసెస్లో బాగా కష్టం అని ఏదైనా అనిపించిందా? మేము 1 dayలో ఒక 10 scenes వరకు తీసామండి. ఫైట్ సీన్ మాత్రం మాకు చాలా కష్టం అనిపించింది. మాకు వర్షం పడుతున్నా కానీ నాకు సపోర్ట్ చేసిన నాకు యాక్టర్స్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా నా డిఓపి కానీ వీళ్ళందరూ చాలా థ్యాంక్ఫుల్. ఎందుకంటే వాళ్ళు 2 వరకు ఉన్నారండి ఆ రోజు. మేము మార్నింగ్ 8కి స్టార్ట్ చేస్తే నైట్ 2కి షూట్ కంప్లీట్ అయిపోయింది. సో అది చాలా కష్టమైన షూట్ అండి. ఈవెన్ మేము షూట్ కంప్లీట్ చేసుకుని కూడా వెళ్తుంటే కూడా డ్రైవింగ్లో మాకు నిద్ర వచ్చేసింది. సో అది మాకు చాలా టఫ్ టాస్క్. దట్ ఈస్
మీకు ప్రొడ్యూసర్ గారి కోఆపరేషన్ ఎలా అనిపించింది? హ్యావ్ టు సే ఇట్ ఈస్ ఆన్ స్క్రీన్ ఏమో పాండురంగారావు ఏటూరి, దట్ ఈస్ మా ప్రొడ్యూసర్ గారు అంటే మోహన్ ఏటూరి. ఆయన ఆన్ స్క్రీన్ వచ్చేసి వాళ్ళ ఫాదర్. ఇన్సెట్స్ ఏమో వచ్చేసి ప్రొడక్షన్ మేనేజర్ నవీన్ గారండి. సో నాకు ఎటువంటి నీకు సపోజ్ ఏంటంటే వెంటనే నాకు ఇది కావాలంటే మాత్రం వాళ్ళు స్పాట్లో ఎమ్మట అరేంజ్ చేస్తారండి. సో మాకు ఏం ప్రాబ్లమ్ మిస్ అయినా కానీ ఏం కావాలని కానీ వెంటనే ప్రిపేర్ చేసేస్తారు. సో అంటే నాకు ఇప్పటిదాకా ప్రొడ్యూసర్ గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నాకు ఫస్ట్ టైం ఇంత ప్రొడ్యూసర్ దొరికినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే తను అర్థం చేసుకున్నారు, స్టోరీ కూడా వినకుండా ఇది ఓకే అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇన్ అడిషన్ టు టేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్, మ్యూజిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిల్మ్. సో మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? కబీర్ రఫీ అండి. కబీర్ రఫీ హ్యాస్ వర్క్డ్ ఎ లాట్. యాక్చువల్లీ ఏంటంటే నేను కబీర్ రఫీ తోటి లాస్ట్ మూవీ వర్క్ చేయాల్సింది, కానీ ఈ మూవీతో కుదిరింది. 1 year నుంచి నేను అనుకున్నాను కబీర్తో వర్క్ చేయాలని, బట్ ఈ మూవీకి చాలా వర్క్ అయిందండి. సో ఐ హోప్ దట్ అంటే నాకు హ్యాపీగా ఉందండి. అంటే నేను అనుకున్న వాళ్ళతో టీమ్ తోటి నేను కష్టపడ్డాను ఈ మూవీకి. సో వన్ ఆఫ్ ది కబీర్ రఫీతో వర్క్ చేయడం అనేది చాలా మంచి మ్యాటర్. అండ్ హీ హాజ్ వర్త్ ఆఫ్, అంటే నేను ఇంకా అతని గురించి ఎంత చెప్పలేనండి, ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ టాలెంటెడ్, హైలీ టాలెంటెడ్. మనకి ఏది కావాలన్నా ఎమ్మటే ఇచ్చేస్తాడు. ఇంకా మీకు చెప్పాలని రీజన్ ఏంటంటే నేను ఏదైతే ట్యూన్ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నానో ఒక్కోసారి మర్చిపోతా, కానీ అతను ఆ ట్యూన్ చెప్పకపోయినా గెస్ చేసేస్తాడు. సో ఈజ్ ఓవరాల్ నాట్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్, ఈ కెన్ ఆల్సో రీడ్ ద డైరెక్ట్ మైండ్ సెట్ ఆల్సో. మూవీలో యాక్టర్స్ ఇద్దరు ఉన్నారు, సో వాళ్ళ గురించి. హరిత అండి. హరిత వచ్చేసి మాకు తను ఏం చేసినా కానీ 1 take చేసేస్తుంది. సో షీ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ కమింగ్ టు సౌమ్య, మాకు నెక్స్ట్ రోజుకి షూట్కి ఒక అమ్మాయి చేయాల్సింది క్యాన్సిల్ అయిపోయింది. సో మాకు ఎవరైనా కానీ నా ఫ్రెండ్ని కాల్ చేశాను. సో తను సౌమ్యని రిఫర్ చేశారు, తనకి కజిన్ ఉండి. సో తను వెంటనే ఒప్పుకున్నది. సో ఫస్ట్ మూవీ అండి అది. సో ఐమ్ వెరీ హ్యాపీ టు దట్ వన్. సో ఈ ఫిల్మ్లో దేవరాజు గారి రోల్ అనేది చాలా బాగుంది. సో మీరు శివ గారిని తీసుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా, లేదా అతనే సూట్ అవుతారని మీకు ఎలా అనిపించింది? సో మీరు ఆ మేకప్కి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? దేవరాజు క్యారెక్టర్ వచ్చేసి మేము ఫస్ట్లో అనుకున్నప్పుడు నేను క్యారెక్టర్ డిజైన్ ఇట్లా అనుకున్నాను మేము. సో తను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హీఈస్ ఆల్సో ఏ డైరెక్టర్. సో అది ఇంకా అవుట్పుట్ అనేది మాకు మంచిగా వచ్చిందండి అతని నుంచి. సో అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే అతను బీఎడ్ పెంచాడండి. 6 months వరకు బీఎడ్ పెంచాడు. అది చాలా కష్టమైంది నాకు తెలిసిన వరకు అయితే. బట్ ఈవెన్ దో హీ మేనేజ్డ్ అన్నట్టు. చాలామంది తను కొత్తగా ఆఫీస్లో వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ శివాని చూసినప్పుడు బీఎడ్తో చూస్తారు, బీఎడ్ లేకుండా చూసినప్పుడు శివాని గుర్తుపట్టలే అన్నట్టు. ఈవెన్ దో మేము వర్కింగ్స్ వెళ్ళినప్పుడు కానీ పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరు గుర్తుపట్టలేదు శివ అంటే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎలా అనిపించింది మీకు రెస్పాన్స్ చూస్తుంటే? హ్యాపీగానే ఉంది. ఇది ఫస్ట్ ఫిలిం డైలాగ్ రైటర్గా. సో థ్యాంక్స్ టు జావేద్ అన్న, మోహన్ అన్న అవకాశం ఇచ్చినందుకు. మెయిన్ శివన్న ద్వారా ఇంట్లోకి వచ్చాను నేను. సో శివన్నకి థ్యాంక్స్ ఎక్కువ చెప్తాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. సో మూవీ చూసారా? సో ఎలా ఉంది? ఈ మూవీలో మీరు కూడా క్యారెక్టర్ చేశారు కదా, సో మీరు ఎలా అనుకున్నారు యాక్టింగ్ చేసే టైంలో, మీరు రోల్ ప్లే చేసే టైంలో మీరు ఏమేమి? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందులో డైలాగ్స్, మా శివ చెప్పే డైలాగ్స్ చాలా ఫుల్ హ్యాపీగా ఉంది, కలర్ఫుల్గా. డైలాగ్స్ మాత్రం మీరు ఒకసారి చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులో మా తమ్ముడు చెప్పిన డైలాగ్ ఇంకోటి ఉంది, అన్నం ఉంది కదా అనేసి పొలం దున్నకుండా ఉంటామా అనేసి ఒక డైలాగు. అది చాలా బాగుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ని? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరేమనుకుంటున్నారు? మా ఫ్రెండ్ శివ ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఫస్ట్ టైం స్క్రీన్ పైన చూశాను. ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేశాడు, కానీ ఈ మూవీలో, ఈ షార్ట్ ఫిలింలో శివ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్. చాలా బాగా వచ్చింది మూవీ అయితే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మూవీలో మీ క్యారెక్టర్ అసలు హైలైట్ అయిపోయింది అంటున్నారు. సో పర్ఫెక్ట్ దిగిపోయింది మీకోసం ఉన్నట్టుంది. చాలామంది టాక్ చెప్పారు ఆల్రెడీ. సో ఏమనుకుంటారు మీరు అసలు ఈ క్యారెక్టర్? యాక్చువల్గా ఇది స్టోరీ రాసింది నేనే, దీని స్టోరీ రైటర్ని నేనే, కాబట్టి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండాలనేది దాంట్లో మొత్తం నాకు ఐడియా ఉండింది. సో ఫస్ట్ వేరే వాళ్ళని కూడా అనుకున్నాం, ఇంకా తర్వాత పర్లేశివ నువ్వు చేయాలంటే చేశాను. ఆల్రెడీ సక్సెస్ అయిపోయిందని టాక్ వచ్చింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్? హ్యాపీ. 1 year మా కళ ఈరోజు నెరవేరింది. లాస్ట్ ఇయర్ August 15th మోసగాళ్ళకి మోసగాడని జావేద్ పాషాది ప్రీమియర్ పడింది. సో అదే వీక్లో వెళ్ళి కలిశాను. అప్పుడు జరిగిన స్టోరీ డిస్కషన్ మళ్ళీ ఇదే August 14th ప్రీమియర్ పడింది. సో క్వైట్ 1 year అన్నమాట. డైలాగ్ అంటే చెప్పు. అహంకారానికి నువ్వు అన్న ఏవైతే రాక్షసత్వానికి నేను రాజునిరా, దేవరాజునిరా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీ సోగ్గాడి నా చిన్ని నాయన ఎలా అనిపించింది? సోగ్గాడి నా చిన్నానికి ప్రతి దానికి సెకండ్ ఆప్షన్ వెళ్ళామని చెప్పి ఆల్రెడీ జావేద్ చెప్పాడు. సెకండ్ ఆప్షన్ అనే పదం కన్నా కొన్ని డైలాగ్స్ని సెకండ్ డైలాగ్ కూడా మార్చాడు అతను. ఫర్ సపోజ్ బేసిక్గా మా దేవరాజ్ డైలాగ్ ఒకటి మార్చాం.
మా దేవరాజ్కి ఒక మాట చెప్పాం. ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పాను, నైట్ ఫోన్ చేసి, భయ్యా నిన్న ఒకటి చంపుతుంటే చంపలేకపోయినప్పుడు ఒక డైలాగ్ చెప్పరా అని. క్రూరత్వానికి నువ్వు కుమారుడు అయితే రాక్షసత్వానికి నేను రాజునరా. బట్ ఎనీవే, థ్యాంక్స్ టు జావిద్, శివకుమార్, బాలు, హరిత అండ్ ఎవ్రీవన్. యాక్చువల్లీ విషయం ఏంటంటే శివలింగం దగ్గర ఒక మర్డర్ సీన్ ఉంటుంది. అయితే అది నేను అనుకున్నప్పుడు ఫస్ట్ మోహన్ అన్నకే ఫోన్ చేసిన, మామ గుళ్ళో మర్డర్ రా అని అడిగితే తిట్టాడు. అరే పాపం రా దరిద్రుడా, గుళ్ళో శివలింగం ముందు మర్డర్ ఏంట్రా అని తిట్టాడు. ఆయన ఒప్పించడానికి నాకు రోజు పట్టింది. ఆ తర్వాత ఒప్పించి చేసి, అన్న ఇట్లా చివరాకరణ క్షమించండి అని అడుగుతామన్నా, ఒప్పుకో అంటే సరే అన్న. చాలా థ్యాంక్స్ అన్న, మా టీం మీద నువ్వు పెట్టిన హోప్. గుళ్ళో చంపుతనడం తప్పు, కానీ శివుడు గుళ్ళో చంపడం పర్లేదు అనిపించింది. ఎందుకంటే శివుడు ఉండేదే శ్మశానంలో. సో గుడిని శ్మశానం చేస్తానన్నాడు, లాజిక్ నచ్చింది కదా అని చెప్పి చేసే అని చెప్పాను. బట్ సీన్ బాగా వచ్చింది. ఈ సినిమాకి యాక్షన్ పార్ట్ మెయిన్ ఇంపార్టెంట్. యాక్షన్ అనగానే ఫైట్స్. విజయ్ ప్లీజ్. ఫస్ట్ శివాన్ని భయపెట్టేసిండు. అన్న నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఆ సెట్లో లేవు. శివన్ ఏంటంటే నేను రాగానే అన్నని చూసా, ఓకే బాగా దిట్టంగా ఉన్నాడు, పర్లేదు ఫైట్ చేద్దామని. అన్న ఫస్ట్ సీన్ అనగానే లేదు లేదు నేను చెప్తా భయ్యా అన్నాడు. ఫైట్ మాస్టర్ నేను ఓకే పర్లేదు అన్న చెప్తా అన్నాడు కదా, ఓకే అని అనుకున్నాను. చెప్పాను నాన్న, గాల్లో లెగాలి ఒక 360 degrees అలా తిరిగి ఒక కిక్ ప్లాన్ చేయాలని నాకు ఫస్ట్ గుర్తొచ్చింది. నువ్వే భయ్యా ఈ బడ్జెట్కే 10,000 ఇక్కడే పోద్ది అనుకున్నా, కానీ పర్లేదు. తర్వాత రియాలిటీ అర్థం చేసుకొని డైరెక్టర్ చూసుకుంటారు, మా వాళ్ళు చెప్తే చేసేది అలాని యాజ్ టీస్గా నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా చేసింది. లవ్ ఈజ్ వర్క్ అంతే. సెట్స్లో నేను లేకపోయినా సినిమా బాగా నడిచింది అనడానికి ఇంకో వ్యక్తి కారణం, అండ్ ఈజ్ మిస్టర్ నవీన్. ఈజ్ నాట్ ఓన్లీ ప్రొడక్షన్ మేనేజర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్రూ మ్యామ్, వీళ్ళందరూ నాకు అలా సపోర్ట్ చేశారు కాబట్టి సినిమా కంప్లీట్ చేయగలిగాను. అండ్ ద ప్రీమియర్ ఈజ్ హియర్. అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఎంటైర్ క్రూ అండ్ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. అండ్ ఐ లవ్ ద మూవీ, నాకు నచ్చింది, మీరు చూసి నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. హాయ్ అండి. సో మూవీ సక్సెస్ అయిందని టాక్ అయితే ఆల్రెడీ చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇంత మంచి ఆపర్చునిటీ మనకు వచ్చినందుకు. అండ్ అలాగే మన క్రూ కూడా చాలా మంది వచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నానని ఈరోజు 1 year సక్సెస్ఫుల్ డ్రీమ్ ఈరోజు నెరవేరిందని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ఫీలింగ్ వెరీ మచ్ హ్యాపీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్.